ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఉద్యోగ ప్రపంచాన్ని ముంచేస్తుందన్న ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. చాలా కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా గూగుల్ ఉద్యోగుల తొలగింపునకు అంతమైన పేరు పెట్టింది. స్వచ్ఛందంగా వెళ్లిపోమని కోరుతుంది. 24 వారాల జీతాన్ని పరిహారంగా ఇస్తామని ఆఫర్ ఇస్తుంది. ఏఐ రేసులో తట్టుకొని నిలబడకపోతే మీకోసం ఎగ్జిట్ తలుపులు తెరిచే ఉంటాయని స్పష్టంగా ఉద్యోగులకు చెబుతోంది. కానీ కంపెనీలు చెప్పేవన్నీ కాకమ్మ కదలినని నివేదికలు చెబుతున్నాయి. ఏఐతో కేవలం 6% ఉద్యోగాలు పోవచ్చన్న సర్వేలు చెబుతున్నాయి. మరి ఎందుకు కంపెనీలు ఉద్యోగాలను భారీగా తొలగిస్తున్నాయి? గూగుల్ అందమైన ఆఫర్ వెనుక సీక్రెట్ ఏంటి? ఏఐ జాబ్స్ కిల్లింగ్ శుద్ధ అబద్ధమా? వాచ్ దిస్. ఏఐ పేరుతో గూగుల్ జాబ్స్ కట్ చేస్తోందా? ఉద్యోగుల తొలగింపునకు కొత్త పేరు ఏంటి? కృత్రిమ మేధతో జాబ్స్కు ముప్పు లేనట్టేనా? మీరు గూగుల్లో పనిచేస్తున్నట్టు ఊహించుకోండి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడంలో మీరు భాగస్వామి అన్నమాట. ఈ ఊహే అద్భుతంగా ఉంది కదూ. అయితే అంతా బాగుందనుకుంటున్న సమయంలో ఓ రోజు ఉదయం మీకు గూగుల్ నుంచి ఓ ఇమెయిల్ వస్తుంది. అందులో ఏముంటుంది అంటే 2025 సంవత్సరం అద్భుతంగా గడిచింది, కానీ ఇక నుంచి వేగం పెరగబోతోంది, పోటీ తీవ్రంగా ఉంటుంది, కాబట్టి మనందరం ఇప్పుడు ఏఐపై దృష్టి కేంద్రీకరించాలి. ఒకవేళ మీరు ఈ వేగం నచ్చకపోయినా, ఇబ్బందిగా అనిపించినా తప్పుకోవడానికి తలుపులు తెరిచే ఉన్నాయి, పరిహారం కూడా సిద్ధంగా ఉంటుంది అని. నిజానికి ఇది ఊహ కాదు, అక్షరాల ఇప్పుడు గూగుల్లో ఇదే జరుగుతోంది. అమెరికాలోని గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వాలంటరీ రాజీనామా ప్యాకేజీలను గూగుల్ ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతానికి గూగుల్ అధికారికంగా ఉద్యోగులను తొలగించడం లేదు, కానీ ఈ ప్రక్రియకు గూగుల్ ఒక అందమైన పేరు పెట్టింది, వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రామ్. మీకు మీరే స్వచ్ఛందంగా తప్పుకుంటే మంచి పరిహారం ప్యాకేజీ ఇస్తామని గూగుల్ ఈ అందమైన ఆఫర్ను ప్రకటించింది. గూగుల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ స్వయంగా ఈ మెమోను ఉద్యోగులకు పంపారు. భవిష్యత్ అంతా ఏదేనని, దానికి తగ్గట్టుగా మారని వారు ఎవరైనా సరే బయటకు వెళ్లొచ్చని మెమోల్లో పేర్కొన్నారు. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కస్టమర్లతో నేరుగా సంబంధం ఉండే సేల్స్ టీంలో ఉన్న ఉద్యోగాలు మాత్రం ఈ వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రాం పరిధిలోకి రావు. ఎందుకంటే సేల్స్ ఉద్యోగులు నేరుగా గూగుల్కి సంబంధించిన ఆదాయ వనరులతో లింక్ ఉంటుంది. వాళ్ళను తొలగిస్తే కంపెనీకి ఇబ్బందులు తప్పవు. ఇది ఓకే. ఇంతకు వాలంటరీ ఎగ్జిట్ ప్రోగ్రాం కింద ఉద్యోగులకు ఎంత మేర పరిహారాన్ని గూగుల్ చెల్లిస్తోంది? ప్రస్తుతానికి గూగుల్ ఖచ్చితమైన వివరాలను వెల్లడించలేదు. కానీ గత ఏడాది ఉద్యోగులకు ఇచ్చిన ప్యాకేజీని బట్టి ఒక అంచనాకు రావచ్చు. గతంలో ఇచ్చిన పరిహారం ప్యాకేజీలో ఏముందంటే కనీసం 14 వారాల వేతనం ఇచ్చారు. దాంతోపాటు ఉద్యోగులు పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా 1 వారం జీతాన్ని కలిపి ఇచ్చారు. అంటే ఒకవేళ మీరు గూగుల్లో 10 ఏళ్ల పాటు పనిచేసి ఉంటే మొత్తం 24 వారాల జీతం అందుతుందన్నమాట. నిజానికి ఇది మంచి ఆఫరే. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏమిటంటే, గూగుల్ నేరుగా ఉద్యోగుల్ని తీసేయకుండా ఇలా ఆఫర్లను ప్రకటిస్తోంది. దానికి కారణం ఏమిటంటే, ఈ పద్ధతి చాలా క్లీన్ గా ఉంటుంది. ఉద్యోగులు తమ ఇష్టం మేరకే కంపెనీ నుంచి తప్పుకుంటారు. దీంతో చట్టపరమైన చిక్కులుండవు, ప్రభుత్వ నిబంధనలతో ఎలాంటి సమస్యలు రావు. అన్నింటికంటే ముఖ్యంగా కంపెనీ ప్రతిష్ట దెబ్బతినే పెద్ద పెద్ద హెడ్లైన్స్ రావు. ఎవరికీ తెలియకుండా కంపెనీ సైలెంట్ గా ఉద్యోగులను తొలగించేస్తోందన్నమాట. ఒకవేళ ఉద్యోగులు ప్యాకేజీని అంగీకరించకపోతే కంపెనీలు కఠినమైన నిర్ణయం తీసుకుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే, బుల్డోజర్ యాక్షన్లోకి దిగకముందే తలుపు తట్టి మర్యాదగా ఖాళీ చేయండి అని చెప్పడమే. అయితే ఇలాంటి తొలగింపులు గూగుల్ కు మాత్రమే పరిమితం కాలేదు. 2025 ఒక్క ఏడాదిలోనే అమెరికాలో సుమారు 54,000 మంది ఉద్యోగాలను కోల్పోయారు. అయితే మాస్ తొలగింపులకు అన్నింటికీ కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అమెజాన్ కూడా 1000 మంది ఉద్యోగులను తొలగించింది. HP మరింత మందిని తగ్గించబోతున్నట్టు ఇచ్చింది. జియోలింగో ఒక అడుగు ముందుకు వేసి ఏఐ చేయగలిగే పనుల కోసం ఇకపై ఉద్యోగులను నియమించుకోమని తేల్చి చెప్పింది. ఏఐ ఏజెంట్లతో తమకు సిబ్బంది అవసరం తగ్గిపోయిందని సేల్స్ ఫోర్స్ సంస్థ CEO బాహటంగానే ప్రకటించాడు. వీటన్నింటి వెనుక ఉన్న సందేశం ఒకటే, మనుషుల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తోంది. కంపెనీలు ఇలాంటి చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నా ఆర్థికవేత్తలు మాత్రం ఏఐ పనులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రముఖ పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం 2030 నాటికి అమెరికాలో కేవలం 6% ఉద్యోగాలు మాత్రమే ఆటోమేట్ అవుతాయి.
ఏఐ పేరు చెప్పి కంపెనీలు ఎందుకు జాబ్స్ ను తొలగిస్తున్నాయంటే దీనికి సమాధానం ఏఐ వాషింగ్ అన్న పదం వినపడుతోంది. ప్రస్తుతం మార్కెట్లో వినిపిస్తున్న కొత్త పదం ఇది. కంపెనీలు తమ వద్ద పనిచేసే ఉద్యోగులను తీసేయడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ ఆ నెపాన్ని ఏఐ సామర్థ్యం మీదకు నెడుతున్నాయి. దీన్ని ఏఐ వాషింగ్ అంటారు. ఉదాహరణకు ఒక కంపెనీ అవసరానికి మించి ఉద్యోగులను తీసుకున్న ఖర్చులు తగ్గించుకోవలసి వచ్చిన షేర్ హోల్డర్ల అంచనాలను అందుకోలేకపోయినా ఉద్యోగులను తొలగించక తప్పని పరిస్థితి. కానీ ఖర్చులు తగ్గించుకోవడానికే ఉద్యోగులను తొలగిస్తున్నామనేది పాత పద్ధతి. అందుకే ఇప్పుడు ఏఐని సాకుగా చూపుతున్నారు. ఇదైతే నమ్మదగినట్టుగా ఉంటుంది. మేం పొరపాటున ఎక్కువ మందిని తీసుకున్నాం, ఇప్పుడు లాభాల కోసం తీసేస్తున్నామని నిజం చెబితే ఇన్వెస్టర్లు భయపడతారు. అందుకే కంపెనీలు తెలివిగా వ్యవహరిస్తున్నాయి. ఏఐ ఆవిష్కరణలతో మరింత స్మార్ట్ గా మారుతున్నామని కంపెనీలు ఇప్పుడు కథలు చెప్పడం ప్రారంభించాయి. ఇది వినడానికి కూడా చాలా బాగుంటుంది కదా. మరి గూగుల్లో జరుగుతున్న ఈ పెను మార్పు అర్థం ఏమిటి? చాలా కాలం పాటు గూగుల్ తన ఉద్యోగులకు ఒక అందమైన కలను చూపించింది. ఉచిత భోజనం, వెసులుబాటు ఉన్న 10 గంటలు, కొత్త కొత్త ప్రయోగాలతో ఆఫీసు వాతావరణాన్ని అద్భుతంగా చూపించింది. కానీ ఇప్పుడు గూగుల్ ఇస్తున్న సందేశంతో కంపెనీల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వేగంగా దూసుకుపో, ఏఐ గురించి ఆలోచించు, లేదంటే వెళ్ళిపో అన్నట్టుగా ఆర్డర్ వేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఏఐ రేస్ అనేది ఒక పరుగు పందెం లాంటిది. ఇందులో ఏమాత్రం నెమ్మదిగా ఉన్నా అది గూగుల్ భవిష్యత్తుకే ప్రమాదం. అందుకే గూగుల్ అనుసరిస్తున్న ఈ వ్యూహం తన తప్పులను కప్పిపుచ్చుకునే కేవలం ఏఐ వాషింగ్ కావచ్చు, లేదంటే సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి కొత్తగా మొదలుపెట్టే ప్రయత్నం కావచ్చు.